నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ జమిలీ ఎన్నికలపై నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. నిజానికి దేశానికి జమిలీ ఎన్నికలు కొత్తేం కాదు. మరోవైపున ప్రపంచంలో పలు దేశాల్లో కూడా జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. జమిలీ ఎన్నికలను కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ ఒకే దేశం ఒకే ఎన్నిక. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఒక్కో చర్య విపక్షాల గుండెల్లో బాంబులు పేలుస్తోంది. తాజాగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ జమిలీ ఎన్నికలపై నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సమర్పించింది. దేశవ్యాప్తంగా ఒకే దఫా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది. ఒకే ఎన్నికకు అనుగుణంగా ఒక యంత్రాంగాన్ని నెలకొల్పాలని కూడా కమిటీ సూచించింది. మొత్తం 18,626 పేజీలు ఉన్న నివేదికను ఈ కమిటీ రూపొందించింది. వివిధ పార్టీలు, వ్యక్తులు, సంస్థలతో నిర్వహించిన చర్చల ఆధారంగా ఈ నివేదిక రూపుదిద్దుకుంది. కోవింద్ కమిటీని 2023 సెప్టెంబర్ 2న ఏర్పాటు చేశారు. 191 రోజుల్లో ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది. జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగంలో కనీసం ఆర్టికల్స్ సవరించాల్సి ఉంటుందని ఈ కమిటీ పేర్కొంది. అయితే ఈ సవరణలకు రాష్ట్రాల ఆమోదం పొందాల్సిన అవసరం లేదని కమిటీ అభిప్రాయపడింది. జమిలీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. జమిలీ ఎన్నికలు జరిగిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా కమిటీ పేర్కొంది. మొత్తం మీద కమిటీ సిఫార్సులు అమలైతే 2029 నుంచి దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయి. జమిలీ ఎన్నికలు ఎలా నిర్వహించాలో కూడా కోవింద్ కమిటీ తెలిపింది. దీని ప్రకారం లోక్సభ ఎన్నికల తరువాత జమిలీ ఎన్నికలపై రాజ్యాంగ సవరణను చేయాల్సి ఉంటుంది. ఒక అపాయింటెడ్ తేదీ కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తారు. అపాయింటెడ్ తేదీ తరువాత ఆయా రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలం తదుపరి లోక్సభ ఎన్నికల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత జరిగే ఎన్నికలన్నీ జమిలీ ఎన్నికలుగా మాత్రమే ఉంటాయి. లోక్సభ గనుక పూర్తి కాలం పనిచేయకుండా మధ్యలోనే రద్దయితే కొత్తగా లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. అలా ఎన్నికైన లోక్సభ 5 ఏళ్లు కాకుండా మిగిలిన కాలానికి మాత్రమే పనిచేస్తుంది. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం కూడా 5 ఏళ్ల లోపుగా మాత్రమే ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీల విషయానికి వస్తే పూర్తి పదవీ కాలం పూర్తి కాకముందే రాష్ట్ర ప్రభుత్వం పడిపోతే తాజా ఎన్నికలు జరుగుతాయి. అయితే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం తిరిగి లోక్సభ ఎన్నికలు జరిగే వరకు మాత్రమే అధికారంలో ఉంటుంది. తద్వారా తిరిగి జమిలీ ఎన్నికలకు వీలు కలుగుతుంది. స్థానిక సంస్థలకు సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. జమిలీ ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ సవరించాలనే విషయంలో కూడా కోవింద్ కమిటీ కొన్ని సూచనలు చేసింది. జమిలీ ఎన్నికల కోసం ప్రధానంగా ప్రాతినిధ్య చట్టం 1950ని 1951ని సవరించాల్సి ఉంటుంది. వాటి కింద ఉన్న నిబంధనలను కూడా సవరించాలి. అంతేకాకుండా పార్లమెంటు సభ పదవీ కాలానికి సంబంధించిన ఆర్టికల్ 83ను, దాంతో పాటుగా శాసనసభల పదవీ కాలానికి సంబంధించిన ఆర్టికల్ 172ను కూడా సవరించాల్సి ఉంటుంది.
నిజానికి దేశంలో 1969 వరకు కూడా జమిలీ ఎన్నికలే జరిగాయి. ఆ తర్వాత జనతా ప్రభుత్వం రావడం, పడిపోవడం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం లాంటి కారణాలతో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరగడం మొదలైంది. ఈ నేపథ్యంలో 1980లలోనే మరోసారి జమిలీ ఎన్నికల ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అది కొంత మేరకైనా కార్యరూపంలోకి రావడానికి 40 ఏళ్ల కాలం పట్టింది. 1983లోనే ఎన్నికల సంఘం జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకువచ్చింది. దేశంలో ఏర్పాటైన వివిధ లా కమిషన్లు కూడా జమిలీ ఎన్నికల గురించి ప్రస్తావించాయి. 1999లో జస్టిస్ బిపి జీవన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన లా కమిషన్ జమిలీ ఎన్నికల నిర్వహణను సమర్థించింది. అయితే ఈ విషయంలో అప్పట్లో పెద్దగా చర్చలు జరగలేదు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం జమిలీ ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తాము జమిలీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు, ఆ సామర్థ్యం తమకు ఉన్నట్లు 2022లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. అదే ఏడాది లా కమిషన్ కూడా జమిలీ ఎన్నికలపై ప్రజలు, పార్టీలు, విద్యావేత్తలు, ఎలక్షన్ కమిషన్ అభిప్రాయాలను కూడా సేకరించింది. బీజేపీ మొదటి నుంచి కూడా జమిలీ ఎన్నికలకు ప్రాధాన్యం ఇచ్చింది. కాంగ్రెస్తో సహా మరెన్నో పార్టీలు మాత్రం జమిలీ ఎన్నికలను వ్యతిరేకించాయి. గత నెలలోనే తమిళనాడు అసెంబ్లీ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తూ ఓ తీర్మానం కూడా ఆమోదించింది. జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదని, అప్రజాస్వామికమని ఆ తీర్మానం విమర్శించింది. ఒకవేళ జమిలీ ఎన్నికలను నిర్వహించడం తప్పనిసరి అయితే 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని కోరింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా జమిలీ ఎన్నికలను తప్పుపట్టారు. అది భారతదేశ సమైక్య నిర్మాణానికి వ్యతిరేకమని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం జమిలీ ఎన్నికలను వ్యతిరేకించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్భం వచ్చినప్పుడల్లా ఒకే దేశం ఒకే ఎన్నిక గురించి మాట్లాడుతూనే ఉన్నారు. 10 ఏళ్ల క్రితమే అంటే 2014 ఎన్నికల సమయంలోనే బీజేపీ ఈ అంశాన్ని తన మేనిఫెస్టోలో చేర్చింది. నాటి నుంచి 10 ఏళ్లుగా జమిలీ ఎన్నికలపై దేశంలో జోరుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో ఓ కమిటీ ఏర్పడింది. కమిటీలో కోవింద్తో పాటుగా హోంశాఖ మంత్రి అమిత్ షా, గులాం నబీ ఆజాద్, ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే సభ్యులుగా ఉన్నారు. హంగ్, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపులు లాంటి సందర్భాలను కూడా ఈ కమిటీ పరిశీలించింది. లోక్సభకు, అసెంబ్లీకి ఒకే ఓటర్ల జాబితాను రూపొందించాలని, ఒకే ఐడి కార్డు జారీ చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. జమిలీ ఎన్నికల నిర్వహణ అంత తేలికేమీ కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వీటి నిర్వహణకు అవసరమైన రాజ్యాంగ సవరణలు చేసేందుకు లోక్సభ సభ్యుల్లో కనీసం 67% మంది మద్దతు అవసరం. బీజేపీ కూటమి గనుక 400 సీట్లు గెలుచుకుంటే ఇది సాధ్యపడే అవకాశం ఉంది. అదేవిధంగా రాజ్యసభలో కూడా బీజేపీ కూటమి గణనీయమైన మెజారిటీ పొందాలి. జమిలీ ఎన్నికలు అని మాత్రమే కాదు, మరెన్నో సంస్కరణలు తేవాలంటే కూడా బీజేపీ కూటమికి పార్లమెంట్లో గణనీయ మెజారిటీ ఉండాలి. అందుకే బీజేపీ ఇప్పుడు సొంతంగానే 370కి పైగా సీట్లు గెలిచేందుకు ప్రయత్నిస్తోంది. జమిలీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. 1 నేషన్ నో ఎలక్షన్ అంటూ తప్పుపట్టింది. రాజ్యాంగ విలువలను బీజేపీ ధ్వంసం చేస్తోందంటూ విమర్శించింది. జమిలీ ఎన్నికల నిర్వహణను బీజేపీ తెరపైకి తీసుకువచ్చేందుకు ఎన్నో కారణాలున్నాయి.
పెరిగిపోతున్న ఎన్నికల వ్యయం కూడా ఇందుకు ఓ కారణంగా చెప్పవచ్చు. 2019లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు అంచనా. అంతేకాకుండా ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 500 కోట్ల రూపాయల దాకా వెచ్చించాల్సి వస్తోంది. ఇక పార్టీల ఖర్చు కూడా భయంకరంగానే ఉంటోంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయా పార్టీల ఖర్చు 60,000 కోట్ల రూపాయలని ఓ అంచనా. అందుకే ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా భారతదేశ ఎన్నికలను అభివర్ణిస్తుంటారు. జమిలీ ఎన్నికలు జరిగితే ఇటు ప్రభుత్వానికి అటు పార్టీలకు భారీగా ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. నాలుగైదు దశాబ్దాలుగా దేశంలో రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయి. నైతిక విలువలు పడిపోయాయి. పార్టీలు ఫిరాయించడం అధికమైపోయింది. ప్రజా ప్రతినిధులను రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే జమిలీ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతేకాకుండా తరచూ ఎన్నికల అవసరాన్ని నిరోధించేందుకు కూడా జమిలీ ఎన్నికలు తోడ్పడతాయి. ఇవి అధికార యంత్రాంగంతో పాటుగా ఆయా ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టేందుకు వీలు కల్పిస్తాయి. తరచూ వచ్చే ఎన్నికలు, ఉప ఎన్నికలు లాంటివి ప్రజలకు అందే సంక్షేమ ఫలితాలను కూడా ప్రభావితం చేస్తాయి. ఎన్నికల కోడ్ రూపంలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తుంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలంటే జమిలీ ఎన్నికలను నిర్వహించడమే మంచిదనే వారు ఉన్నారు. జమిలీ ఎన్నికలను వివిధ కారణాలతో ఎన్నో పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు జమిలీ ఎన్నికలంటే ఉలిక్కి పడుతున్నాయి. ఏకకాలంలో లోక్సభకు, అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తే జాతీయ అంశాలే ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉందని అవి భయపడుతున్నాయి. అందుకే అవి జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. 2015లో జరిగిన ఓ సర్వే ప్రకారం జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే 77% మంది తమ 2 ఓట్లను ఒకే పార్టీ లేదా కూటమికి వేసే అవకాశం ఉందని తేలింది. ఇవే ఎన్నికలను 6 నెలల వ్యవధిలో వేరువేరుగా నిర్వహిస్తే ఒకే పార్టీకి వేసే అవకాశం 61% తగ్గిపోయినట్లుగా వెల్లడైంది. ప్రపంచంలో పలు దేశాల్లో ఏకకాలంలో వివిధ రకాల ఎన్నికలను నిర్వహిస్తున్నారు. బెల్జియం, స్వీడన్, దక్షిణాఫ్రికాలతో పాటుగా పలు లాటిన్ అమెరికా దేశాల్లోనూ జమిలీ ఎన్నికల తరహా ఎన్నికలు జరుగుతున్నాయి. స్వీడన్లో 4 ఏళ్లకోసారి సాధారణ ఎన్నికలతో పాటుగా గ్రామాలకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ 3 రకాల ఎన్నికలు ఒకే రోజు జరుగుతాయి. బెల్జియంలో 5 ఏళ్లకోసారి ఫెడరల్ పార్లమెంటుతో పాటు స్థానిక ఎన్నికలు జరుగుతాయి. నేపాల్లో 2017లో ఏకకాలంలో జాతీయ, రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. దక్షిణాఫ్రికా విషయానికి వస్తే 5 ఏళ్లకోసారి జాతీయ, రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరుగుతాయి. దేశంలో ఎన్నికలు క్రమంగా అత్యంత ఖరీదైనవిగా మారాయి. కోటీశ్వర్లు మాత్రమే ఎన్నికల బరిలోకి సులభంగా ప్రవేశించగలుగుతున్నారు. మరోవైపున ఫిరాయింపులు, హంగ్, చీలికలు లాంటివి ఎన్నికలను అపహాస్యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలే మంచివి అనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దేశం క్రమంగా జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న సూచనలే కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.